సార్ ఇప్పుడు 2019లో చంద్రబాబు నాయుడు గారు తన ఎంపీని బీజేపీలోకి పంపి కొంచెం డ్రామా క్రియేట్ చేసినట్టుగా మనం చూసాం. ఇప్పుడు అదే డ్రామా జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేస్తున్నారా? విలన్లాగే నవ్వాలి. ఎందుకంటే సింపుల్ లాజిక్. ఇక్కడ బట్టి విక్రమార్క తప్ప మిగిలిన అంతా సిఎల్పి విలీనం అయిపోయింది టీఆర్ఎస్ పార్టీలో. ఇప్పుడు నాన్న నాగేంద్ర, కడియం శ్రీహరి ఇలాంటి వాళ్ళు వెళ్తే ఏం చేస్తున్నారు? కోర్టుకి కేసులు వేసి నాన్న తెప్పలు పడుతున్నారు స్పీకర్ మీద ప్రెషర్ పెడతారు. అలాగే మీరు కనకమేళలో ఒక్కడిని వదిలేసి మిగిలిన అంతతో విలీనం చేసేసారు బీజేపీలోకి. అప్పుడు తెలుగుదేశం పోరాటం కన్నా వాళ్ళ బతుకు ఆరాటపడ్డారు. ఎందుకంటే తరం పోరాట దీక్షల తర్వాత వచ్చిన కాన్సిక్వెన్సెస్. అంటే దాని అర్థం ఏంటంటే రీజనల్ పార్టీలు ఏవైనా సరే బీజేపీ బల్లి తిన్నట్టు తినేస్తుంది. అది కాంగ్రెస్ని అయితే భూస్థాపితం చేశారు. ఇక్కడ బీజేపీని పరంగా ఎవడైతే వాళ్ళ జహాపన దేహి అని అడుక్కుంటూ ఉంటారో ఆ జడ్డిమాలోకాలకే కన్సిడరేషన్ ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు గారు తిరగబడి ధరం పోరాట దీక్షలు చేస్తే ఏం చేశారు? 23 స్థానాలకు పరిమితం చేశారు. ఈసారి జగన్మోహన్ రెడ్డికి ఏం చేశారంటే, నువ్వు ఎన్డీఏ కూటమిలోకి రా, విజయసాయి రెడ్డికి ఒకటికి మినిస్టర్లు ఇస్తాం, అలా ఉండండి. ఉండను, నాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. ఎందుకంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ నువ్వు అమ్మేస్తానంటే కుదరదు, స్టేట్ అయినా తీసుకుని రన్ చేస్తామని ప్రధానమంత్రి సాక్షిగా ప్రజల సాక్షిగా చెప్పాడు. ప్రజాస్వామ్యానికి అర్థం. ఈ బుర్ర తక్కువ సన్నాసి మేళంగాలకి ఇంగ్లీష్లో మాట్లాడడం రాదు, ఇంగ్లీష్లో మాట్లాడితే అని మన వాళ్ళకి అర్థం అవ్వదు. మన నాయకుడు మన గురించి ఏమడుగుతున్నాడో తెలుసుకోవాలి. మీకు అర్థమైందా? సో ఈ కాన్సెప్ట్లో అతను ఉన్నప్పుడు ఈ 11 మందిని డైరెక్ట్గా తీసుకెళ్ళి విలీనం చేసాడు అనుకోండి, ఆయనకి తేడా ఏంటి? అవసరార్థం. వాళ్ళు అడుక్కుంటున్నప్పుడల్లా, ఇప్పుడు మన ఇంటికి ముందు రోడ్డు మీదకి ఒకటి వస్తాడు భిక్షాటనకి, అది అడిగితేనే మనం 10 రూపాయలు ఇస్తాం, లేకపోతే ఇంట్లో మిగిలిన అన్నం ఇస్తాం. అది అడుక్కపోతే ఆయన ఐడెంటిఫై చేసి వీడి పలానా ఓడట, వీడికి 10 రూపాయలు ఇవ్వాలట ఎజెండా పెట్టుకుంటాడు వాడనా. అలా ఇప్పుడు గేమ్ చేస్తున్నారు. బీజేపీ అవసరాలు ఎలా ఫుల్ఫిల్ చేసుకుంటుందో చూసుకుంటున్నారు. వాళ్ళకి రాజ్యసభలో దిక్కు దివానం లేదు. ఇతను 3rd ప్లేస్లో ఉన్నాడు 11 మందితో. స్ట్రెందంగా ఉన్నప్పుడు ఏం చేశారు? 3 ఎగిరి ఒకడు వేదామస్తనరు ఏదో అంటారు చూడండి, పిలిచి పిల్లలు ఇస్తే కులం తక్కువ అని, రూపాయలు తీసుకోకుండా ఎరుమాలోకంలో ఇచ్చాడు. ఆడు పోయి ఇప్పుడు తెలుగుదేశం డబ్బులు పిసికేసి తెలుగుదేశం పరంగానే వచ్చాడు. ఇంకోటి ఆర్ కృష్ణయ్య గారు, ఆయన ఎవరు? తెలుగుదేశం ముఖ్యమంత్రి అని చెప్పి ఎమ్మెల్యే చేసుకుంది. ఇదే వైఎస్ఆర్సీపీ పిలిచి రాజ్యసభ చేసింది బీసీ సామాజిక వర్గ సంరక్షణ కోసం అనుకుని. ఆయనే స్థిరం లేకుండా పోయి బీజేపీకి వెళ్తే అప్డేట్ చేస్తాడు. ఆయన స్థానం పోలే కదా, ఇక మిగిలింది ఎరుమలకం మోపిదేవిది. గోలుగిల్లు కూడా ఉంటూ ఇంట్లో కూర్చోడం అలవాటైనవాడికి ఏం చేస్తాడు? మూసుకుని ఇంట్లో కూర్చున్నాడు కాకుండా ఎవరో పనికొచ్చినాడికి పనికొచ్చిన పార్టీ ఉద్యోగం ఇస్తే వాళ్ళు పని చేస్తారు. ఈ పనికి మాలోకి తెలియక ఎరుమాలోకంలో ఇచ్చాడు. అందుకే మొహం ఏడ్చేసాడు అందరికీ. ఇంకా మిగిలింది ఎవరు? విజయసాయి రెడ్డి. ఈ రాజీనామాతో ఇట్స్ ఎ మేజర్ మూవ్ బై వైఎస్ఆర్సీపీ. ఎట్లా అంటే, నేను ఇందాక చెప్పాను కదా, ఈ ట్రంప్ కార్డు ఓపెన్ చేస్తే రాజ్యసభ ఒకటికి ఇవ్వాలి. 134 స్థానాలు గెలిచిన తెలుగుదేశం అన్ని సంఖ్యలు కొట్టుకుని విజయసాయి రెడ్డి రాజ్యం చేసి గట్టి మా వాడు ఎవరికే ఇచ్చుకుంటున్నారు అనుకోండి. ఇంకా అంతకన్నా పాలిటిక్స్లో అవమానం ఉండదు. లేకపోతే జనసేన ఎగరేసుకుని మన నాగబాబుకి ఇవ్వండి, లేకపోతే ఇంకోటి అనుకోండి, ఇంకోలా ఉంటుంది. ఇదంతా ఎప్పుడు డెవలప్మెంట్ జరిగింది? దావూస్ పర్యటనకి వెళ్ళి రూపాయి ఇన్వెస్ట్మెంట్ తేనందుకు జరగలే. దావూస్ పర్యటనలో తోటి సహచరుడు కేబినెట్ మంత్రి భరత్ గారు మాట్లాడిన మాటకి ముఖ్యమంత్రి అని, సిట్టింగ్ ముఖ్యమంత్రి, ఏది త్రైపాక్షిక ఒప్పందం, జనసేన తెలుగుదేశం బీజేపీ ఒప్పుకుని ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారిని ఎన్నుకుని ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని ఎన్నుకున్నారు. వీళ్ళ ముగ్గురికి కన్సర్న్ లేకుండా అవుట్ ఆఫ్ ద బాక్స్ తెలుగుదేశం శ్రేణులు తీసేసిన తహసీల్దారులు అంటాం, లేకపోతే పనికి ఆహార పథకం యోధులు అంటాను. మహాసేన రాజేష్ పి గన్నవరం టికెట్ చేగదనుడు, పిఠాపురం వర్మ గారు చేగదనుడు, భార్య కోసం టికెట్ చేసిన శ్రీనివాసరెడ్డి గారు కడపైన. వీళ్ళు ముగ్గురే కదా లోకేష్ మనల కోసం, మిగిలిన కార్పొరేషన్లో లేకపోతే ఎమ్మెల్సీలకు కన్సిడరేషన్ కోసం. మీకు అర్థమవుతుందా? ఈ 3 తెలుగుదేశం వాయిసెస్ నుంచి 3వ వాయిస్ అయితే చంద్రబాబు గారి ప్రత్యక్ష ప్రసారాల మధ్యలోనే జరిగింది కదా. అప్పుడు కూడా కన్సిడరేషన్ ఇవ్వని చంద్రబాబు నాయుడు గారికి దావూస్ పర్యటనకి వెళ్ళి ఎప్పుడైతే పెట్టుబడులు లేవో లోకేష్ ప్రధానమంత్రి ముఖ్యమంత్రి అనే స్లోగన్లు అన్నప్పుడు, బీజేపీ కూటమికి విఘాతం కలిగించినప్పుడు అలాగే చిన్నశతక పాత్రలో లేరు కదా, పవన్ కళ్యాణ్ గారి వలన ఒప్పుకున్నారు. ఆయనకి అమర్యాద చేస్తూ ఉప ముఖ్యమంత్రి ఒక రాజ్యాంగబద్ధమైన పదవి కాకపోయినా సరే ఒక పెడస్టల్ ఇచ్చినప్పుడు, ఒప్పందానికి అనుబద్ధంగా ఉన్నప్పుడు, ఏం గత ప్రభుత్వం 5 చేసినట్టు ఇల్లు 5 చేసుకోవచ్చు కదా. ఆ 7 మొదటి రోజు ఏడిసి లోకేష్ కూడా ఉప ముఖ్యమంత్రి నేర్చుకోవచ్చు కదా. అది ఆ రోజు ఒప్పుకోపోయేసరికల్లా ఇక వాయిసెస్తో మెస్మరైజ్ చేద్దామంటే వాళ్ళ వాయిసెస్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. బాల్ ఠాకరే గారి పార్టీకి దిక్కుదేమం లేదు. ఉద్ధవ్ ఠాకరే కళ్ళ ముందు ఉంటుండగా కూడా షిండేని తెచ్చి నెత్తికెట్టారు. ఈసారి షిండే పరిస్థితి ఏంటి? ఇంత అడవాడు చేసిన నోరు మూసుకుని ఉప ముఖ్యమంత్రి కిందే ఉన్నాడు. ఫెటర్నీసే వాళ్ళకి ఫెటర్నీసీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఉన్నాడు. ఎప్పటికైనా ఆయన ముఖ్యమంత్రి చేయాలి. అప్పుడు ఏం చేస్తారు మూజు? ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి తీసేసిన తహసీల్దార్ ఫ్రమ్ కాంగ్రెస్. నెక్స్ట్ మిగిలింది ఎవరు? చిరంజీవి గారిని కాంగ్రెస్ నుంచి రాజీనామా చేయించి రాజ్యసభ మూవ్ ఇచ్చారు అనుకోండి. ఏడు చెప్తారు ఇప్పుడు?
ఒక కత్తికి రెండు పక్కల పదును. బీజేపీ వైఎస్ఆర్సీపీ పరంగా రాజీనామా చేయాలి. ఈ తెపల ఛానల్లో రాశాడు, హోంమంత్రి ఇంటికి వెళ్ళాడు విజయసాయిరెడ్డి. ఆయన ప్రొఫెషనల్, రాజకీయాలకు శాశ్వతంగా దూరం అవుదాం అన్నది ఒక మూవ్ బిట్వీన్ పార్టీ అధినేత విజయసాయిరెడ్డికి. అమిత్ షా గారి స్థాయికి విజయసాయిరెడ్డి ఇంటికి వెళ్తాడేంటి? పాడి తెలివి తక్కువతాడు. ఎందుకంటే కింద మైకులు పెట్టినట్టుగా ఆ తెలుగుదేశం వాళ్ళందరికీ భ్రమలు కల్పించి రోజు డబ్బా ఛానల్లో పెట్టే దరిద్రాన్ని మన మీద రుద్దామంటే అమిత్ షాతో గేమింగ్ నడిచింది. నేను రాజీనామా చేస్తే పసలు ఎలా ఉంటుంది, వైబ్రేషన్స్ క్రియేట్ అవుతాయి. ఖచ్చితంగా ఎవడో ఒకడు మా దగ్గర నుంచి అవుతాడు, లేకపోతే ఎవడో ఒకడు తెలుగుదేశం నుంచి దేహి అని రావాలి. దేహి అనే పరిస్థితి ఉందంటే ఇండైరెక్ట్గా ఓటమి ఒప్పుకున్నట్టే కదా. 11 స్థానాలు రాజ్యసభలో పూర్ణకుంభమే కదా తెలుగుదేశానికి. ఎవరో దయాధారం భిక్షలతో వెళ్ళినట్టే, అది వైఎస్ఆర్సీపీ దయాధారం భిక్షలు. మరి వాళ్ళ మీద మెట్టమెట్లాడితే వైసీపీ రాజీనామా చేసింది కాబట్టి ఇప్పుడు రాజ్యసభకు 4 ఎంపీలు బీసీలకు ఇచ్చారు ఒకేసారి. వాళ్ళు ఎవడో రూపాయి డబ్బులు ఇచ్చినాడు మేధావడం నాకు కనబడలేదు, తెలియదు కూడా. రాజ్యసభ అంటే 1000 కోట్ల ప్రొఫైలు బేర్ మినిమము. పార్టీకి మినిమం 500 కోట్లు స్వాహా సమర్పయామి అంటే కానీ ఎవడో ఇవ్వడు. ఓన్లీ అది వైఎస్ఆర్సీపీ మాత్రమే చేయగలిగింది. అది చరిత్ర. వీళ్ళు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు డబ్బులు ఖర్చు పెడతారా లేదన్నది పెద్ద ప్రశ్న. అంతకనేకెళ్ళలేదు.